అందరి హైట్ ప్రాబ్లం అనమాట. 100K లైక్స్ గాని వస్తే బుడ్డక్క లవ్ స్టోరీ వీడియో అయితే చేస్తాను, ఒక లాంగ్ వీడియో. బుడ్డక్క తన విశాలమైన లవ్ స్టోరీ అయితే చెప్తుంది. 10 రూపాయలకి అయితే పెట్రోల్ పట్టిస్తుంది అంట. చూద్దాం. అది సీరియస్ గా నిజంగా 10కి పట్టిస్తావా? వాళ్ళు పట్టణ అంటే పొరుగు వద్దకు 10 రూపాయల కింద. ప్లీజ్ అక్క పట్టక రాపోతే వస్తుంది అక్క. నా పరువు పోయింది, ఇంకోసారి పెట్రోల్ బంక్ కి రాను. చలి పుడుతుందా? ఓ మై గాడ్, అని కాదు చలి పుడుతుందంట. ట్రైన్ మనం ఒకటి కొడితే మాజా, 2 కొడితే హార్ట్ షేప్, 3 కొడితే టెడ్డీ బేర్. ఇప్పుడు నువ్వు అడ్డం లేరా? ఒండి కొడితే అనమాట. అది ఎక్కదాం అనుకున్న టైంకే నేను ఆ వీడియో చూడడం భయం వేస్తుంది. అందుకే ఇప్పుడైతే దాన్ని ఎక్కడ నేను ఆ పుట్టోడి కంటే పెద్దోడు ఎక్కువ భయపడుతున్నాడు. అది హైలైట్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ మన లేకతోడైతే చాలా అంటే చాలా సతాయిస్తా ఉందన్నమాట ఈరోజు. ఆగు, కొట్టకూడదు అట్లా. ఎక్కడికి వెళ్తున్నాం చిట్టెల్లి ఈరోజు? ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ కాదు, ఎగ్జిబిషన్ చెప్పు. ఎగ్జిబిషన్ కాదే, స్నో ఎగ్జిబిషన్. స్నో ఎగ్జిబిషన్. అక్కడే ఉంటుంది, స్నో పడద్దా? పైనుంచి స్నో పడద్ది. సరే, పై నుంచి స్నో పడద్దంట. వెళ్ళి ఉనికి వస్తుందాం, సరేనా? పైనుంచి స్నో పడితే వాళ్ళు స్వెటర్ ఇస్తారు మనకి. నాకు అర్థం కాలేదు సార్. బాగా ఉత్సాహంగా ఏంటి ఏంటి ఏంటది ఏంటి? ప్రెటీ లిటిల్ బేబీ సాంగ్ పాడు. ప్రెటీ లిటిల్ బేబీ పడిపోతా ఇప్పుడు పాడు. ప్రెటీ లిటిల్ బేబీ తర్వాత ఈ ఒక ముక్కే వచ్చు. ఇప్పుడు మనం అయితే ఏం చేయాలంటే ఉన్నాను. ఫ్రెండ్ కామెంట్ చేసి 350 లైక్స్ కొట్టండి. 350 కావాలేందే? 350 లైక్స్ కావాలా? కాదు, మా ఫ్రెండ్స్ చూసారంట వీడియో 350. 350 మీ ఫ్రెండ్స్ చెప్పారా? ఫ్లాష్ బ్యాక్. 250 × 83 350 రూపాయలు. 350 రూపాయలు అంట. నీ డ్రెస్ ఎట్లుందా? నీ డ్రెస్ బాగుంది. నా డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి. నా డ్రెస్ కూడా ఎట్లుంది? అదిగో నా ఫోటో ఉంది వెనక, కనిపిస్తుందా? నేనే, అది టైగర్ కాదు. ఇప్పుడైతే మన బుట్స్ అక్కని ఏందిరా అందరూ అందరి హైట్ ప్రాబ్లం అనమాట. ఇదిగో అనమాట మన స్వీట్ సిస్టర్స్ వచ్చేసారనమాట. ఇదిగో ఈయన కూడా. అండ్ ఇప్పుడు అందరం కలిసి అయితే ఎక్కడికి వెళ్తున్నాం? ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్, లెట్స్ గో. అండ్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అనమాట కిందకి. 2 స్కూటీలు మా రథాలను అయితే తీపోతున్నాం అనమాట. అండ్ బుడ్డక్ స్కూటీలో పెట్రోల్ లేదు. అండ్ ఇప్పుడు బుడ్డక్ అయితే పెట్రోల్ బంక్ వెళ్ళి ఎంతకు పట్టిస్తావు అక్క పెట్రోల్? 10 రూపీస్. 10 రూపీస్. మీకైతే ఇంకొక లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇది కాకుండా ఆ లాంగ్ వీడియోలో ఏంటంటే బుడ్డక్ లవ్ స్టోరీ చెప్తాను. అది కానీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే చెప్తావు అక్క? నేను చెప్తా 5 lakhs. వద్దులే, వీడియో రాదనుకుంటా ఫ్రెండ్స్, సారీ. కరెక్ట్ చెప్పు. 5 lakh లైక్స్ లాంగ్ వీడియో ఎట్టొస్తాయి బుడ్డక్క? 1 lakh లైక్స్. 1 lakh లైక్స్. 100K లైక్స్ గాని వస్తే బుడ్డక్క లవ్ స్టోరీ వీడియో అయితే చేస్తాను, ఒక లాంగ్ వీడియో. బుడ్డక్క తన విశాలమైన లవ్ స్టోరీ అయితే చెప్తుంది. అండ్ దట్ విల్ బి క్రేజీ అనమాట. మామూలుగా లవ్ స్టోరీ అంటే ప్రేమ కథ నాన్న, ఇది ప్రేమ లేని కదా. బుడ్డకి లవ్ స్టోరీ అయితే చెప్తాం, ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళి బుడ్డకి 10 రూపాయలకి అయితే పెట్రోల్ పట్టిస్తుంది అంట. చూద్దాం. అది సీరియస్ గా నిజంగా 10కి పట్టిస్తావా? వాళ్ళు పట్టణ అంటే పొరుగు వద్దకు 10 రూపాయల కింద. నేను 400కి 300కి అడిగితేనే ఏమనుకుంటారా అని చెప్పి థ్యాంక్ఫుల్ చేసేయండి నేను చెప్తా. 10కి ఎట్ట చెప్తా అక్క? ఇప్పుడు సరే చూద్దాం, 10 రూపాయలకి అయితే పట్టిస్తుందంట. అది అక్కడే పెట్రోల్ బంక్ ఉంది. నాకు వెళ్ళడానికి మొహమాటంగా ఉంది, నేను అసలు బాగున్నాను అనమాట. అదిగో బుడ్డకి అయితే మైక్ ఇచ్చి పంపించేస్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళి 10 రూపాయలు పెట్రోల్ పెట్టి. ఏమవుతుంది ఏం అర్థం కావట్లేదు. నన్ను ఏమన్నా అంటే కాపాడండి వచ్చే. ఇస్తా కదక్క 10 రూపీస్. 10 రూపీస్ ఇస్తావు, నేను ఎట్ట పట్టాలి? అందరి ముందు పరుగు పోయిందిగా. రాకపోతే ప్లీజ్ అక్క పట్టక. రాకపోతే వస్తుంది అక్క. థ్యాంక్ యూ అక్క. అంటే 10 రూపీస్కి రాదు, అంటే 10కి 20కి 30కి 40కి కూడా పడతారు కదా అక్క. 40 దాకా 30 నుంచి పడతాం. 20 రూపీస్ కూడా పట్టించుకున్నామండి ఒకసారి. వచ్చిందా అక్క? థ్యాంక్ యూ. అబ్బా సాయిరామ్.
పరువు పోయింది, ఇంకోసారి పెట్రోల్ బంక్కి రాను. 10 రూపాయలకి కూడా వస్తుందా? అసలు వస్తే పడతా, లేకుంటే పట్నం వేసింది ఆవిడ. సాంగ్ పాడనా? డ్రైవింగ్ తర్వాత వర్షాలు దాటి కొండలు దాటి గుట్టలు దాటి మొత్తానికి అయితే వచ్చేసాము. అంత సీన్ లేదనమాట. ఇది మా ఇంటి పక్కనే కాబట్టి తొందరగా వచ్చేసాము. లేకపోతే వర్షంలో ఈ పాటికి తడిచి ముద్ద అయిపోయేవాళ్ళం. ఇక్కడికి వచ్చేసరికి వర్షం కూడా అయిపోయింది. మళ్ళీ ఏంద్రా స్వామి లోపల పాటలు పెట్టున్నారా? ఇది ఆడిందిరా సాయి నీతో ఇంత నాటకం. నాకు ఇదే ప్రాబ్లం. ఎగ్జిబిషన్ ఇట్లా దగ్గరికి వస్తుంది అంటే సాంగ్స్ అవి పెడతారా, వీడియో వాయిస్ ఓవర్ చెప్పుకోవాల్సి వస్తుంది ఇంటికి వచ్చి. చెప్పు అని సన్ కిందకి వస్తే ఏమంటారు? సన్ కిందకి వస్తే కిందకి వచ్చిందని అంటారంట. సన్ కిందకి వస్తే సన్సెట్ అంటారు. దిగు ఫస్ట్ అయితే టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేయాలి. ఆవులా వావ్, అదిగో పెద్ద ఆవు నువ్వు, చిన్న ఆవు మమ్మీ. బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు. లోపల సెలబడుతుందా లేదో చూద్దాం రండి. దీని పేరు అంటే కాశ్మీర్ అంట. కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని. కాశ్మీర్ వెళ్తామా? కాశ్మీర్ బాగా ఖాళీగా ఉంది ఆయన, ప్రశాంతంగా ఉంది. ఇదిగా ఈ గుహల్లోకి వెళ్దామా? దూరదాం గుహల్లోకి. అప్పుడే మంచు కొండలు దాటేసి మనం అడవిలోకి అయితే ప్రవేశించాం అనమాట. అండ్ ఇదంతా అడవిలో జాగ్రత్త, వన్యమృగాలు ఉంటాయి ఇక్కడ. ఓ మర్చిపోయి, ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే అడవిలో ఒక దూడ తిరుగుతుంది, చిన్న లేక దూడ. పెట్టారనమాట. ఇదే మంచు. ఓ మై గాడ్, మంచు కురుస్తుంది అని. వావ్, యాపిల్స్. కాశ్మీర్ లో చెట్లు, యాపిల్ చెట్లు. లోపలికి వెళ్ళి యాపిల్స్ కోసుకొని తిందాం మనం. కాశ్మీర్ లో యాపిల్స్ ఫ్రీ. అని వరకుతావా? చలి పుట్టించమంటావా నీకు? కాశ్మీర్ అని చలి పుడుతుంది నీకు, వణుకు. చలి పుడుతుందా? ఓ మై గాడ్, హనీ కాదు చలి పుడుతుందంట. హనీ చలికి వణుకుతుంది. హనీ మేము కూడా వణుకుతున్నాం. ముట్టక్క నువ్వు కూడా వణుకు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. హీరోయిన్ కూడా వాడే, అదిగో ఆ దరిద్రం. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఎగ్జిబిషన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చల్లని ప్రదేశాలు, అసలు అడవులు, ఆ జంతువులు అవన్నీ చూసి అయితే నా మైండ్ కి అసలు పని చేయలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అందుకే ఇప్పుడైతే అసలైన ఎంటర్టైన్మెంట్ లోకి అయితే వచ్చేసాము. కొంతమంది అప్పట్లో అయితే నిప్పేసి ఉండేవాళ్ళు అనమాట. బటర్ఫ్లై గన్ లా ఉండి ఇక్కడికి వచ్చి ఇట్లా పెడతారు కదా, ఇట్లా. ఇక్కడైతే మన వాళ్ళు మామూలుగా పెట్టరు అనమాట. కరుణిచ్చిన ఆకాశం కాన్సెప్ట్ ఇది. ఇదిగో దీనికి ఎట్లా పెడతారు? ఇట్లానా? ఈ ఫోటోకి క్యాప్షన్ ఏం పెడితే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. సారీ గర్ల్స్, మై సిస్టర్ ఇస్ స్ట్రిక్ట్ అని పెట్టేదా? మనం అయితే ఇప్పుడు కొన్ని గేమ్స్ ఆడదాం అనమాట. ఇక్కడంతా షాపింగ్ ఏరియా. ఆడతాం అక్క. ఎంత? 2 balls 10 పడ్డాయి అనమాట. ముందే చెప్పాలి కదమ్మా. మొత్తానికి అయితే చాట సంపాదించాను 50 రూపాయలకి. థ్యాంక్ యూ అక్క. అచ్చిని వావ్ వావ్ 10 మాత్రం పడకూడదు ప్లీజ్ అక్క. ఎన్ని పడి అక్క? వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. అండ్ ఇగో మనకైతే ఇంకో లంచ్ బాక్స్ అనమాట. 100 రూపీస్ సక్సెస్ఫుల్. ఇదిగా నీకు స్నేక్స్ బాక్స్ అండ్ ఒక చాట సంపాదించుకున్నాం. అండ్ లెట్స్ గో. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడదాం. దీనికి ఏం వస్తుంది బ్రో? గిఫ్ట్లు ఏమన్నా? ఒక గేమ్ ఆడుకోవాలి కదా. ఇవ్వండి 50 రూపాయలకి. ఎన్ని బ్రో? ఏంటి బ్రో ఈ మామూలుగా ఎట్లుంటాయి? పెసలకి రంగు వేసారా? పెసలు గ్రీన్ కలర్ లో ఉంటుందా? ఇదిగో అన్న. తగలలేదా? లేదు, ఛాన్సే లేదే. మేము బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మనకి, ట్రైన్. మనం అదేం తగిలిన పేలట్లేదు. కొంచెం పవర్ లేదు దానికి. చూస్తున్నా అక్క. నువ్వు కొడుతురా బుడ్డక్క. పొరుగు దీబాకు నువ్వు కొట్టి. ఏం చేస్తున్నావా? ఇదే చీ, నా పొరుగు పాయే. అందరి ముందు పరుగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మా తాత ఆటగాడే, మా నాన్న ఆటగాడే, నేను ఆటగా. ఏం మాట్లాడుతున్నావురా? ఓ సారీ, వేటగాడిని. ఇప్పుడైతే వేట ఆడదాం రండి. మన ఫేవరెట్ గేమ్ దగ్గరికి అయితే వచ్చేసి అనమాట. అదేదో కాదు, ఆర్చరీ. కమాన్. ఎల్లో కలర్ కొడితే ఎన్ని కొట్టాలి? ఎల్లోకి 1 కొడితే మాజా, 2 కొడితే హార్ట్ షేప్, 3 కొడితే టెడ్డీ బేర్. ఇప్పుడు వడ్డం లేరా? 1 కొడితే జరిపి చేయలేనా?
బ్రో అదిగో అది ఆ పింక్ కలర్ తీసి పెట్టవా టెడ్డీ వేరు 3 కొట్టేద్దాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అట్లీస్ట్ మాజాకైనా ట్రై చేద్దాం. జస్ట్ మిస్ పళ్ళ 50 బొక్క ఫ్రెండ్. నాకైతే పొరుగు పోగొట్టుకున్నాను, ఇప్పుడైతే పొరుగు నిలబెట్టుకోబోతున్నాను అనమాట. ఇట్లా ఏంటంటే ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి, వాటి మీద అగ్గిపెట్టి పెట్టినాడు. ప్రతి ఐటమ్ మీద అగ్గిపెట్టి కింద పడితే ఐటమ్ నాదే అంట. ఏంది ఒక దగ్గర పెడితే ఇంకో దగ్గర నాకు తెలిసి అగ్గిపెట్టి పడదు ఈరోజు. కళ్ళు మూసుకొని కొట్టేద్దాం. చూడు ఆగాగు. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ అదృష్టం పొరుగు నిలబెట్టుకున్నాను, మళ్ళీ బాగొట్టాం అనమాట. అండ్ వెల్కమ్ బ్యాక్. నేనైతే ఈ ఫుడ్ అసలు సజెస్ట్ చేయను అనమాట. ఇట్లాంటి పానీపూరీలు, చాట్ మసాలాలు ఎప్పుడో ఇయర్లీ వన్స్ అయితే ఓకే. ఇయర్లీ వన్స్ కూడా తినాల్సిన అవసరం లేదు. అండ్ ఇంట్లో వాళ్ళు టార్చర్ పెడితే తినండి తప్పట్లేదు. అండ్ ఇది వచ్చేసి పానీపూరి అనమాట. మనకి దీన్ని పానీపూరి అంటారు అనమాట. ఇది ఒక అందమైన జీవితం లాంటిది. ఈ అందమైన జీవితానికి అనవసరంగా బొక్కెట్టుకొని దీంట్లో కుళ్ళు కుతంత్రాలతో నింపేసుకొని, మోసాలు అన్నిటితో నింపేసుకొని, కోపం అనే పానీతో దీన్ని నింపేసుకొని, దాన్ని తినే లోపలే సగం పైన వంపేసుకొని గందరగోళం చేసేస్తున్నారు. ఇదే జీవితం, పానీపూరి జీవితం. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాను అనమాట. అక్కడ కూర్చొని ఇందాక పానీపూరి తింటా ఉంటే మా సిస్టర్స్ ఒక వీడియో అయితే చూసాం ఫోన్లో. ఆ వీడియో చూసిన తర్వాత ఒకటే అనిపించింది నాకు, అదేదో ఫ్లైట్ క్రాష్ అయింది కదా. చూసిన తర్వాత నాకైతే చాలా బాధ వేసింది. అండ్ ఆ ఫ్లైట్ కూడా క్రాష్ అవ్వడం ఎక్కడ క్రాష్ అయిందంటే డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మీద అయితే క్రాష్ అయిందంట. కూర్చొని తింటా చచ్చిపోయారు. లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో తెలియట్లేదు, భయం వేస్తుంది అనమాట. ఎందుకు అనవసరంగా బాగున్నాగా వెళ్ళి 4 వీడియోలు తీసి 10,000 20,000 వీడియోస్ చూడాలి కదా. మీరు వీడియోస్ చూడాలంటే నేను బాగుండాలి. సో నేనైతే జైంట్ వీల్ ఎక్కదలుచుకోలేదు. అంటే అది ఒక నెగిటివ్ సైన్ లాగా కనిపిస్తుంది అనమాట. అది ఎక్కదాం అనుకున్న టైంకే నేను ఆ వీడియో చూడడం భయం వేస్తుంది. అందుకే ఇప్పుడైతే దాన్ని ఎక్కడ నేను. హాయ్, ఏం పేరు నీ పేరు? నైస్ నేమ్. ఏ క్లాస్ నువ్వా? ప్లే క్లాస్ నుంచి నా వీడియోలు చూస్తున్నావు. సూపర్. ఈ బుడ్డ పిల్లగాడిని అయితే మీ అందరూ గుర్తుపెట్టుకుని కాసేపు ముఖ చిత్రాలు అయితే మారిపోతాయి అనమాట. మామూలు ఫన్ ఉండదు వీడి ఎక్స్ప్రెషన్స్ తోటి. సబ్స్క్రైబర్స్ అంట బుజ్జి పిల్లడు. లేకదోండ అయితే మనం అయితే ఎక్కిచ్చేసాం అనమాట. లేకదీస్ గోయింగ్. లేకదోడ ఒక ఫ్రెండ్ కూడా అయ్యాడు, అశ్విక్ సబ్స్క్రైబర్ అనమాట. బుడ్డోడు కూడా. బట్ ప్లే క్లాస్ మేడం గారు వచ్చేసి ఎల్కేజీ. సో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. కాసేపు ఇలా ఆడుకుంటుంది హనీ, మనం అయితే వెళ్ళిపోయేసి ఎర్ర టీ షర్ట్ వేసుకున్న బుడ్డ పిల్లాడు అనమాట. ఇందాక మనకు కనిపించిన సబ్స్క్రైబర్ హనీ పాపతో ఆడుతా ఉన్నాడు. నేను బుడ్డ కళా కలిసి హనీ పాపని ఇక్కడ వదిలేసి రైడ్కి వెళ్ళగానే మా వెనకాల రైడ్కి వచ్చేసాడు ఈ బుడ్డోడు కూడా. ఏ రాయి అయితేనేమో పొల్లోడు కొట్టుకుందానికి జైంట్ వీల్ అయితేనేమి, కొలంబస్ అయితేనేమి. జైంట్ వీల్ తో పోల్చుకుంటే కొలంబస్ కొంచెం సేఫ్ అనమాట. దాని నుంచి పడ్డామంటే ప్రాణాలతో ఉన్నాం అనమాట. దీంతో పడితే ప్రాణాలతోనే ఉంటాం కదా అని చెప్పి దీని అయితే చూస్ చేసుకున్నాము. బేసిక్ గా బైక్ దోలమంటే 150 నుంచి 160 స్పీడ్ అవలేలుగా దోలేస్తాయి కానీ ఇట్లాంటి ఎక్కాలంటే మాత్రం డ్ర్ అనమాట. ఎందుకంటే ఇవి చాలా ప్లేసులు మారుతా ఉంటాయి. ప్లేస్ దగ్గర తీసి ఇంకో ప్లేస్ దగ్గర బిగించేటప్పుడు అన్నట్లు 2 బిగించడం మర్చిపోయాడు అనుకో, డైరెక్ట్ హెల్లే. నేను తప్ప ఇంకెవరు లేరు అనమాట. నా భయం వల్ల ఏం లేదు గుట్టకే. మళ్ళీ ఇంకేమవుద్దని నేను భయపడి చేస్తా ఉన్నా. ఫ్లాష్ బ్యాక్. మర్చిపోయా. ఓకే, మా సిస్టర్ అయితే రాలేదనమాట. మా సిస్టర్కి ఇట్లాంటి అంటే దాంతో పాటు ఇదే కొలంబస్ లో మన రెడ్ టీ షర్ట్ వేసుకున్న బుడ్డ పిల్లగాడు అయితే ఎక్కేసాడు అనమాట. గోల చేస్తాడు. వాళ్ళ తమ్ముడు చిన్నోడు రోడ్ అరవట్లే కానీ పెద్దోడు మాత్రం భయంకరంగా ఆడుస్తాడు. వాడు చూసి నేను గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాను. నన్ను చూసి వాడు ఇంకా గట్టిగా ఇచ్చాడు. నా దెబ్బకైతే మధ్యలో ఆపిచ్చేసి దిగేశారు వాళ్ళు కొలంబస్ ని. ఆ బుడ్డోడి కంటే పెద్దోడు ఎక్కువ భయపడుతున్నాడు. అది హైలైట్. పుట్టోడు బాగానే ఉన్నాడు, పెద్దోడు ఏడుస్తున్నాడు. మిడిల్ డ్రాప్. బుడ్డోడు అయితే దిగేస్తున్నాడు అనమాట. బుడ్డోడు పెద్దోడు ఇద్దరు. మన సబ్స్క్రైబర్ ఇందాక హనీతో ఆడుకుంటున్నాడు కదా బుడ్డోడు. ఇంకా హనీతో ఆడుకుంటే ఇక్కడికి వచ్చేసాడు. అదిగా దిగేసాడు. హైలైట్ గెట్టాడు. ఇన్స్టెంట్ కర్మ అంటే బహుశా ఇదేనేమో. గట్టిగా తగిలేసింది ఆ పిల్లని చూసి నవ్వునందుకు. ఆ కర్మ వాళ్ళు దిగంగానే ఈ గట్టిగా ఫుల్ స్పీడ్ తో తిప్పేశాడు కొలంబస్ ని. తెలుసు లైక్స్ టార్గెట్ ఎక్కువైందని తెలుసు, వీడియో నచ్చిందని కూడా తెలుసు. కానీ 100K లైక్స్ అయితే కొట్టిండి. బుడ్డక్ లవ్ స్టోరీ అయితే పెట్టేద్దాం అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే చెప్పడం మర్చిపోయా, వీడియో ఇక్కడ దాకా చూసారని చెప్పి నాకు తెలియాలంటే ఖచ్చితంగా ఒక వర్డ్ అయితే కామెంట్ చేయండి ప్లీజ్. ఆ వర్డ్ ఏంటంటే మీకు హనీ అంటే ఇష్టం అంటే హనీ అంటే ఇష్టం అని చెప్పి కామెంట్ చేయండి. లేకపోతే సాయి అంటే ఇష్టం ఉంటే సాయి అని చెప్పి కామెంట్ చేయండి. ఇంకేంటి మరి అయితే ఇంకొక లాంగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఉంటా బాయ్.